ఉండకపోతే నీకు ఇలా హెల్ప్ చేసే అవకాశం వచ్చి ఉండేది కాదు కదా. నువ్వు మామూలుడి కాదురా, మొత్తానికి సాధించావు. విశ్వ, హే సౌందర్య, వచ్చేసావేంటి? వెయిట్ చేయించానా? కమాన్. ఏమైంది? పాస్పోర్ట్. నేను పోగొట్టుకున్న పాస్పోర్ట్. ఎక్కడ దొరికింది? నువ్వు కొట్టేసిన పాస్పోర్ట్ నీకు తెలీదా? నీ పాస్పోర్ట్ నేను కొట్టేయడం ఏం మాట్లాడుతున్నావు? మరి పాస్పోర్ట్ నీ క్యాబిన్ లో ఎందుకుంది? నీకు తెలియకుండానే ఉందా? నీ పాస్పోర్ట్ నా రూమ్ లో ఎలా ఉందో నాకు తెలియదు. Just shut up. నిజంగా నమ్మాను. నువ్వే లేకపోతే నేను బయటపడేదాన్ని కాదని భయపడిపోయాను. నీ వల్లే ప్రాబ్లంలో ఇరుక్కున్నానని నాకు అర్థమైంది. మీరే ప్రాబ్లం క్రియేట్ చేయడం, మీరే దాన్ని సాల్వ్ చేయడం, నమ్మించడం, ట్రాప్ చేయడం. మీ బ్లడ్ లోనే బిజినెస్ ఉంది. మ్యానిపులేషన్ మీ బతుకుల్లోనే ఉంది. నా అంతటా నేనే నీ చుట్టూరా తిరిగానే, లేకపోతే నీకు నా అపాయింట్మెంట్ కూడా దొరకదు. ఈజీగా ఒక మనిషి మీద ఒపీనియన్ పెంచుకోకూడదు. అంతే ఈజీగా జరిగిపోతుంది. ఒక కొత్త ప్రవచనం నేర్పించావు. థ్యాంక్స్. ఈ డ్రైవర్ సార్ ఆ పాస్పోర్ట్ ఇక్కడ పెట్టింది. నువ్వు పెట్టావా? నీ దగ్గరికి ఎలా వచ్చింది? చెప్పరా దద్ది. నిన్న మీ కార్ సర్వీసింగ్ ఇచ్చారు కదా సార్, అందులో ఉన్న థింగ్స్ అన్ని మీ క్యాబిన్ లో పెట్టాడంట. పాస్పోర్ట్ చెప్పాలి కదా. అయినా సౌందర్య పాస్పోర్ట్ నీ కార్లోకి ఎలా వచ్చింది బట్టి? థ్యాంక్ యూ. ఎందుకు? లిఫ్ట్ ఇచ్చే ఛాన్స్ ఇచ్చినందుకు. హలో. అమ్మా సౌందర్య, నేను మూర్తి అంకుల్ మాట్లాడుతున్నాను. నాన్నకి చిన్న యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంటా? నాన్నకి ఇప్పుడు ఎలా ఉంది? 2-3 నెలలు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అన్నారు. నాన్నేమో యాక్సిడెంట్ గురించి చెప్పొద్దన్నాడు. ఈ సమయంలో మీరు ఇక్కడికి వస్తే మంచిదని నాకు అనిపిస్తుందమ్మా. ఓకే అంకుల్, నేను వెంటనే బయలుదేరుతాను. ఏమ్మా ఎలా ఉంది నాన్న? బంగారం వచ్చావా? అక్క పిల్లలు ఎలా ఉన్నారు? బానే ఉన్నారు. ఎందుకు వచ్చేసావమ్మా? అక్క పసిపిల్లలతో ఉందని కదా నేను అమెరికా పంపించింది. అసలు ఇదంతా ఎలా జరిగింది నాన్న? ఇదంతా మునుస్వామి చేసిందే. రే రే ఇప్పుడు ఏమైందిరా? నిన్నటి దాకా ఈ కేసు గెలుస్తానా లేదని ఎక్కడో డౌట్ ఉండేది. ఇప్పుడు గెలుపు మీద క్లారిటీ వచ్చేసింది. ఓడిపోయి అయితే చచ్చిపోయి ఉండేవండరా. నాన్న అలా అనొద్దు నాన్న. ఏడవకమ్మా, నాకేమవుతుంది? ఏం కాదు. వెంకీ హైదరాబాద్ లో ఉండద్దు. మనం మన ఊరు వెళ్ళిపోదాం నాన్న. ఇప్పుడు ఈ పరిస్థితిలో ఊరెళ్ళడం అవసరమా అమ్మా? తప్పదురా. నువ్వు బతుకున్నావు అని తెలిస్తే ఆ మునుస్వామి మనుషులు మళ్ళీ అటాక్ చేస్తారు. నువ్వు ఈ కేసు గెలిచే వరకైనా కొద్ది రోజులు మీ ఊరెళ్ళి రెస్ట్ తీసుకుంటే మంచిది. నా మాట విను నాన్న. ఊరెళ్తాను నాన్న. సరే అమ్మా. హలో సౌందర్య. అక్క, ఏరా నాన్నకి ఎలా ఉంది? ఏం పర్లేదక్క. స్కూటీ నుంచి పడ్డారు. చిన్న యాక్సిడెంట్ అంతే. మా అమ్మాయి వాళ్ళు ఊరు తీసుకెళ్దామన్నారు. సరే, మేం కూడా వస్తామే. నాన్నని చూడాలనుంది. మీరెందుకక్క పిల్లలతో? నేను చూసుకుంటానులే. నాన్న కూడా వద్దంటున్నారు. సరే అయితే జాగ్రత్త. అమ్మ మా చిన్నప్పుడే చనిపోయింది విశ్వ. నాన్నే మాకన్నీ. యాక్సిడెంట్ అనగానే చాలా భయం వేసింది. విశ్వ, సౌందర్య నీకు చెప్పకుండా వెళ్ళిపోయిందని ఫీల్ అవుతున్నావా? పర్లేదండి, ఐ కెన్ అండర్స్టాండ్. వస్తామండి. ఏం చేద్దాం బ్రో ఇప్పుడు? సౌందర్యకి సారీ చెప్పాలరా. తను ఇండియా నుంచి ఇంక రాదంటే కదరా? తను రానక్కర్లేదురా, మనం వెళ్తే చాలు. ఇండియాకా? మీ డాడీ ఒప్పుకుంటాడా? దుబాయ్కి వెళ్తామని చెప్దాం. మొన్నే కదా దుబాయ్కి వెళ్ళొచ్చాము. వీడియో గేమ్ రీషూట్ అని చెప్దాం. ఓహో, అంటే మీ డాడీకి తెలియకుండా ఇండియాకి వెళ్ళడం రిస్క్ ఏమోరా? ముందే మీకు ఇండియాలో థ్రెట్ ఉందిగా. రేయ్, మన ఇండియాలో మనకి థ్రెట్ ఏంట్రా? పిల్లలు దొరికారా? దొరకకుండా ఎక్కడికి పోతారన్నా? పబ్లిక్ దృష్టిలో మనం ఎప్పుడో వాళ్ళని చంపేశాం. అనాథలు కదా, అడిగేవాళ్ళు లేరనుకున్నాం. ఆ టైగర్ గడే దానికి వెళ్ళి పైకి పోయాడు. కానీ ప్రెస్ వాళ్ళు అప్పుడప్పుడు దాన్ని ఇష్యూ చేస్తున్నారు. జాగ్రత్త. చచ్చేదాకా వాళ్ళు అక్కడే పనిచేయాలి. ఎవడన్నా పారిపోవడం ట్రై చేశాడనుకో, శవంతో పాటు సాక్ష్యాలను కూడా మట్టిలో కలిపేయండి. ఓకే అన్నా. అలా అప్పగడ్డ
కొట్టదన్నా అన్న తప్పైపోయిందన్న ఇంకటి పారిపోమన్నా కొట్టదన్నా ఇద్దరు పారిపోతున్నారన్నా. ఏరా పారిపోయారా? ఈ మట్టిలో బతకడం ఇష్టం లేదా? అయితే ఓ ఆట ఆడుకుందామా? బతకాట. మీరేమో పారిపోతుంటారంట, నేనేమో చంపడానికి ట్రై చేస్తుంటానంట. మీరు పారిపోతే మీరు గెలిచినట్టు, చచ్చిపోతే నేను గెలిచినట్టు. అందరూ గేమ్ చూస్తారా? స్టార్ట్ చేద్దామా? చూశారుగా, మీరు బతికున్నంత కాలం వీళ్ళ చావు మీ కళ్ళల్లో అలాగే ఉండాలి. పారిపోదామనే ఆలోచన వచ్చినా మిమ్మల్ని ఇలాగే పాతి పెడతా. పని చేసుకోండి. దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కంటారు స్వామి, మమ్మల్ని నువ్వే కాపాడాలి. రేయ్, ఏంట్రా పైకి చూస్తున్నావు? ఆ దేవుడు వచ్చి కాపాడతాడనా? దేవుడు వస్తాడా? ఏ దేవుడు రా! వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? మీ అబ్బాయి ముత్యం ఫోన్ లో ఉన్నాడు. మా అబ్బాయి ఇందులో ఎందుకున్నాడు? వాళ్ళ నా ఫ్రెండ్స్ బాబాయ్ షూటింగ్ లొకేషన్స్ కోసం అని మన ఊరు వచ్చారు. ఓ 4 రోజులు వాళ్ళు మన ఇంట్లో ఉండి వెళ్ళిపోతారు. బాగా చూసుకోండి. నీ వాయిస్ ఏంటి అదోలా ఉంది? హీలింగ్ అయినా? రాత్రి పార్టీకి వెళ్ళాను బాబాయ్. సరే సరే తీసుకో బాబు. ఓకే ముత్యం గారు, థ్యాంక్ యూ. ఇక్కడ నుంచి హీరింగ్ ఎలా చేస్తారు? టీవీలో చేస్తుంటే చేయించుకోవడం లేదు. సరే, ఇందుకే సినిమా పేరేం పెట్టారు? ఇంకా పెట్టలేదు. బాగుంది కానీ కొంచెం డబుల్ మీనింగ్ లా లేదు. చిచ్చి, ఏ? పేరు పెట్టలేదండి. ఓ దా. ఇది కళా నిజమా? నిజమే. ఇదే మా ఔషధాలయం. ఔషధాలయం అంటే మెడికల్ షాప్. చెప్తాను, బాగా అర్థమయ్యేలా చెప్తాను. ఇదిగో ఈ లేహి మొకందే మా చెల్లెలు. హలో. ఆ గుళికి మొఖమాడు మా అన్నయ్య, అది వాడి ఫ్యామిలీ. హాయ్. ఇది నా భార్య, అసలు పేరు పంచాక్షరి. నేను ముద్దుగా పంచారిష్ట అని పిలుస్తాను. నైస్. ఆ వేప చెట్టు మా అమ్మ. మాట చేదుగా ఉంటది కానీ మనసు తీగా ఉంటది. ఆయన మా పెదబావ ఠాగూర్ గారు, జీవంటం లాంటి మనిషి, చాలా మంచి ఆయన. సార్, ఆ అమ్మాయి తన సౌందర్య లహరి, మా బావగారు అమ్మాయి. ప్రవచనాలు చెప్తుంటారు. ఇంకా టీవీకి ఎంటర్ అవ్వలేదు. నమస్కారం అండి. ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే, ఈ బాబు అమెరికాలో మన ముత్యం ఫ్రెండ్, ఇక్కడే 2 రోజులు ఉంచుకోమని పంపాడు. నీకు చెప్పాడా? మీతో కూడా చెప్తాడు. ఇదిగోండి. ఇందాక నుంచి వెయిటింగ్. ఒరే 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 బాడవా ముత్యం, బయట నల్లగా ఉండేవాడివి, ఫోన్ లో తెల్లగా ఉన్నావురా. ఏసీ కదా బామ్మ. అమెరికా. ఈ అబ్బాయిని నువ్వే పంపించావటగా? అవును బామ్మ, మనకు బాగా కావాల్సిన వాళ్ళు 2 రోజులు మన ఇంట్లోనే ఉంటారు. జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ ఎందుకు బావా? పాపం కొత్త ప్లేస్ లో ఇబ్బందిగా ఉంటుందేమో. పైగా ఏసీ కూడా లేదు. హోటల్లో ఉంటారులే, అసలే రిచ్ కిడ్స్. అబ్బే, మాకు అలాంటి ఇబ్బందులు లేవండి. మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, వెళ్ళిపోతాం. పోన్లే అమ్మా, బావ పంపిన అతిథుల్ని హోటల్లో ఉండమంటాం భావ్యం కాదు, ఇక్కడే ఉంటారులే అమ్మా. మరి ఇంకే ఆ ముత్యమ్మయ్య, ఇదిగో మీ ఫ్యామిలీతో మాట్లాడండి. ఇదిగోండి. హీరో చేసే మోటెక్ వర్షన్ రెడీ అయిందండి. ఫైనల్ వర్షన్ రెడీ కాగానే మీకు సెండ్ చేస్తాను. ఓకే వాల్మీకి గారు, నేను చెక్ చేస్తాను. ఇంకా నా వల్ల కాదురా. నువ్వు ఇండియాకి వచ్చిన లవ్ మ్యాటర్ కోసం ఈ వీడియో గేమ్స్ ఏంట్రా? మా బాబుని మేనేజ్ చేయలేక నా టిక్కీ వాచిపోతుంది. ఏమైందిరా? అరే, సౌందర్యకి త్వరగా ఐ లవ్ చెప్పేస్తే మనం వెళ్ళిపోవచ్చురా, ప్లీజ్ రా. ప్రాబ్లం ఏంటంటే బడి, అన్ని బానే మాట్లాడుతున్నాను, కానీ అక్కడికి వచ్చేసరికి చెప్పలేకపోతున్నాను. ప్రాక్టీస్ చేయరా. ఓ పని చెయ్యి, నన్నే సౌందర్య అనుకో చెప్పి ఇప్పుడు. నిన్న సరే ఓకే, ఈ ఫోన్ నే సౌందర్య అనుకుని నువ్వు చెప్పాలనుకునే మొత్తం చెప్పేసి నేను షూట్ చేస్తాను. కప్ కప్ వర్క్ వర్షం లే లే, లే, లే. కప్ 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 ఇక్కడ నిల్చో. అది రెడీయా? టేక్ యాక్షన్. సౌందర్య, ఇన్ అకార్డెన్స్ విత్ మై లవ్ టువర్డ్స్ యూ, ఐ వుడ్ లైక్ టు హ్యావ్ ఎ లైఫ్ టైమ్ అగ్రిమెంట్ విత్ యూ. చెచ్చే, ఇదేమన్నా బిజినెస్ డీలారా? లవ్ రా, సాఫ్ట్ వర్డ్స్ వాడాలి. ఒకసారి నన్ను చూడు. నా తోటలోని గులాబీలు విరియక ముడుచుకొని కూర్చున్నాయి, నీ పెదవులతో వికసింప చేస్తావా?
నేను ట్రై చేస్తాలే ఉండు. ఓకే 1 minute. సౌందర్య, ఐ లవ్ యూ. నీకు సారీ చెప్పడానికి సముద్రం దాటొచ్చాను. నీ ప్రేమని గెలవడానికి ఇంకెంత దూరమైనా వెళ్తాను. నాకు నేను కావాలి. నేనంటే విశ్వ కాదు, సౌందర్య. ఎంత బాగా చెప్పావురా. ఇది ప్యూర్ లవ్. డిక్కీలోనా ఏమైందిరా? మా డాడీ మెసేజ్ రా. ఆయన మెసేజ్ ఆయనకే పంపించేశా. కొన్నాళ్ల క్రితం మునిసామి శరణాలయానికి వచ్చాడు. అక్కడున్న అనాథ పిల్లల్ని తనకు అమ్మేసి